బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ ఇంకా భారత్ మధ్య హై టెన్షన్ వాతావరణం మరింత ముదిరింది. అయితే ఇదే నేపథ్యంలో నిన్నటి వరకు ఎయిర్ స్ట్రైక్ చేసిన భారత దళాలు నిన్న రాత్రి నుంచి త్రూ వాటర్ కూడా అటాక్ చేస్తున్నారు. అయితే రంగంలో ఐఎన్ఎస్ విక్రాంత్ దిగింది. దీంతో కరాచీ పోర్ట్లో కూడా చాలా వరకు కూడా అటాక్స్ జరిగాయి. దీంతో కరాచీ పోర్టు మొత్తం ధ్వంసం అయిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే భారతదేశం కరాచీ ఓడరేవుపై అతిపెద్ద దాడిని ప్రారంభించింది. దక్షిణ పాకిస్తాన్ నగరమైన కరాచీలో ఓడరేవు సమీపంలో పలువురు చాలాసార్లు కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అనేక వార్తల నివేదికలు తెలుపుతున్నాయి. 1971లో ఇరు దేశాల మధ్య యుద్ధం తర్వాత పాకిస్తాన్ నేవీకి కరాచీ అనేది ఒక గుండె లాంటిది. అలాంటి కరాచీ పైన భారత నేవీ గురువారం భీకర దాడులు చేసి ఆ చరిత్రను మళ్ళీ తిరగరాసిందని చెప్పుకోవచ్చు. అయితే భారత్లోని పౌర సైనిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణిలను తీవ్రమైన ఫిరంగి దాడులతో ఉద్రిక్త పరిస్థితిని సృష్టించింది. అయితే గురువారం రాత్రి పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది పాకిస్తాన్. అయితే భారతదేశం తన వైమానిక రక్షణ వ్యవస్థను రెడీ చేసి కీలకమైన స్థావరాలపై గురిపెట్టి పాక్ డ్రోన్ల సముదాయాన్ని 8 క్షిపణులను కూడా కూల్చేసింది. అయితే ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ మే 7న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై లక్ష్యం చేసుకున్నప్పటికీ పాకిస్తాన్ సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొంది. అయితే గురువారం రాత్రి ఆలస్యంగా భారతదేశం పాకిస్తాన్ నగరమైన లాహోర్పై ఎదురుదాడి ప్రారంభించింది. ఆ తర్వాత కాసేపటికే కరాచీ ఓడరేవులో పేలుళ్లు దద్దరిల్లాయి. అయితే 53 సంవత్సరాల క్రితం అంటే 1971లో కరాచీ రేవుపై అప్పటి భారత నేవీ జరిపిన దాడి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే 1971 డిసెంబర్లో ఇండో పాకిస్తాన్ యుద్ధం సమయంలో అత్యంత కీలకమైన పాకిస్తాన్ ఓడరేవుని పాకిస్తాన్ నావికాదళ ప్రధాన కార్యాలయమైన కరాచీపై కూడా భారత నావికాదళం 2 సాహసోపేతమైన నావికాదళాల దాడులను ప్రారంభించింది. అయితే ఆపరేషన్ ట్రైడెంట్ 1971 డిసెంబర్ 4న జరిగింది. అయితే భారతదేశం 2 జలంతర్గామి వ్యతిరేక క్యారెట్ల రక్షణతో క్షిపణి పడవలు, అదేవిధంగా ఐఎన్ఎస్ నిపట్, ఐఎన్ఎస్ వీర్ యుద్ధ నౌకలను కూడా ఉపయోగించి మెరుపు దాడులను చేసింది. అయితే ఈ దాడిలో 2 పాకిస్తానీ డిస్ట్రాయర్లైన పిఎన్ఎస్ ఖైబర్, అదేవిధంగా పిఎన్ఎస్ మహఫీజ్ మునిగిపోయాయి. కరాచీ చమురు నిల్వ కేంద్రం తీవ్రంగా దెబ్బతింది. దీనివలన మైళ్ళ దూరం వరకు కూడా భారీ పేలుళ్లు సంభవించాయి. అయితే సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ నిన్న కూడా కనిపించింది. అయితే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ తర్వాత పాకిస్తాన్లో ప్రకంపనలు చెలరేగాయి. అయితే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అఫీషియల్గా వచ్చి ఇంతవరకు ఆయన స్పందించలేదు. అయితే పాకిస్తానీ ఆర్మీ చీఫ్ బంకర్లో దాక్కున్నట్టు తెలుస్తుంది. అయితే నిన్న కరాచీ పోర్టులపైన దాడి జరిగిన తర్వాత అక్కడ భయానకమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. घरों को लॉक करके ऊपर रोड वाली तरफ चले जाएं और कलमा तैयबा का विर्द करें. ऐलान 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 एक जरूरी ऐलान समाअत फरमाएं. तमाम एहलियाने मोहल्ला के लोग के ऊपर रोड वाली तरफ चले जाएं, क्योंकि ये कुछ अदारों का हमें हुक्म है कि आप अपने बच्चों को, अपने बुजुर्गों को लेकर अपने घरों को लॉक करके ऊपर रोड वाली तरफ चले जाएं और कलमा तैयबा का विर्द करें.
బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. నిన్న గురువారం రాత్రి ఐఎన్ఎస్ విక్రాంత్తో భారత నావికా దళం కరాచీ పోర్ట్ పైన దాడి చేసిన తర్వాత అక్కడ ఎలాంటి వాతావరణం కనిపిస్తుందో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే 1971లో ఒకసారి సేమ్ ఇలానే భారత నావికా దళం పాకిస్తాన్లోని కరాచీ పోర్ట్ పైన ఇదే రకంగా విధ్వంసం సృష్టించింది. అయితే మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత నిన్న రాత్రి కూడా పాకిస్తాన్ కరాచీకి సంబంధించిన పోర్ట్ పైన ఇదే రకంగా దాడి చేసింది భారత నావికా దళం. అయితే అరేబియన్ సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించడం ప్రారంభించింది. నావికాదళ దాడి కారణంగా కరాచీ ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే కరాచీతో పాటు మరిన్ని ఓడరేవులపై కూడా క్షిపణులు ప్రయోగించింది భారత నావికాదళం. అయితే రక్షణ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్లోని కరాచీ అదేవిధంగా మరికొన్ని ఓడరేవులపైన ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి అనేక క్షిపణులను ప్రయోగించారు. దీని కారణంగా 2 ఓడరేవుల్లో భారీ మంటలు చెలరేగాయి. ఈ దాడి కారణంగా 2 ఓడరేవు నగరాల చుట్టూ పొగ వ్యాపించింది. అయితే అక్కడి ప్రజలు భయాందోళనతో తీర ప్రాంతాలను వదిలి బంకర్ లోపలికి పరుగులు తీస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారాయి. అదేవిధంగా దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు. అయితే పాకిస్తాన్ నావికాదళానికి కరాచీ అదేవిధంగా ఇతర స్థావరాల్లో కూడా పాకిస్తాన్ నావికాదళం ఉంది. అయితే వారి ఉన్నతాధికారులు, ప్రధాన కార్యాలయాలు, యుద్ధ నౌకలు, జలంతర్గాములు మోహరించిన చోట కూడా ఇదే ఎక్కడైతే అటాక్ జరిగిందో పాకిస్తాన్కి సంబంధించిన నావికాదళంకి సంబంధించిన ఏవైతే యుద్ధ వాహనాలు కావచ్చు లేదా ఏవైతే మెయిన్ హెడ్ ఆఫీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ కరాచీలో ఇండియన్ ఆర్మీ అటాక్ చేసిందో అదే ప్రదేశాల్లో వాళ్ళ ప్రధాన కార్యాలయాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అయితే ఈ 2 నావిక స్థావరాలను నాశనం చేయడం ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ నావికాదళానికి చాలా వరకు కూడా పెద్ద ఇదైతే దాడి జరిగిందో పాకిస్తాన్లోని ఓడరేవు మీద అది పాకిస్తాన్కి చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. అయితే భారత నావికాదళ ఆపరేషన్ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. అజిత్ దోవల్ కూడా దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్లో కూడా ఆయన రాసుకొచ్చారు, కరాచీ పోర్ట్ డిస్ట్రక్షన్, ఫర్దర్ డీటెయిల్స్ అవైటెడ్ అని కూడా ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. అయితే అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు గుర్తించిన పాకిస్తాన్ ఇప్పటికే భయపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ విమాన వాహక నౌకను మోహరించడం అంటే MiG 30కి పైగా MiG 29K ఫైటర్ జెట్లను ఓవర్ హెడ్గా మోహరించడం అంటే MiG 29K అనేది సాదాసీదా వాహనం కాదు, ఇదొక ఫైటర్ జెట్, ఇదొక యుద్ధ విమానం. ఇలాంటి యుద్ధ విమానాలను 30 MiG 29K విమానాలను కూడా అరేబియన్ సముద్రంలో త్రూ ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరించడం అంటే అది ఓవర్ హెడ్గా మోహరించడం. ఒకవేళ అటాక్ అనేది జరిగితే కరాచీ పోర్ట్ మొత్తం మీద ఇప్పటివరకు కొంత భాగం కరాచీ పోర్ట్ డిస్ట్రాయ్ అయింది. కానీ మరింత ఇదే రకంగా యుద్ధం సాగితే మాత్రం కంప్లీట్గా కరాచీ పోర్ట్ దెబ్బతినే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఏవైతే ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి యుద్ధ నౌక ఉందో అది నీటిలో తేలియాడే భారతదేశపు భారీ వైమానిక స్థావరం కూడా అక్కడి నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే ఉందో అలాంటి యుద్ధ నౌక నుంచి ఎన్నో క్షిపణులు అదేవిధంగా ఫైటర్ జెట్లు అదేవిధంగా యుద్ధ వాహనాలను కూడా అక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు, ఎన్నో క్షిపణులను కూడా ఆపరేట్ చేయొచ్చు, అదేవిధంగా ఎన్నో ఎయిర్ క్రాఫ్ట్లకి కూడా అక్కడి నుంచే ఆపరేట్ చేసి శత్రు మూకలపై కూడా దాడి చేయడానికి వీలుగా ఉంటుంది. అయితే మరోసారి దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. जो है वो बहुत बड़े जमे तस्वीर के साथ आप देख सकते हैं आगे तक रैली नाज़रीन किराम आगे मौजूद है और आवाम यहाँ पर मौजूद है और बात कर रही है. आप यहाँ पर देख सकते हैं इस वक्त इमरान खान को पाकिस्तान की जरूरत नहीं है बल्कि पाकिस्तान को इमरान खान की जरूरत है. अवाम तैयार है, अवामी मेजॉरिटी रखने वाले लीडर को रिहा किया जाए. फौरी तौर के ऊपर अवाम निकलेगी, जंग भी जीतेंगे, मुकाबला भी करेंगे, इन्हें बताएंगे भी मुसलमान की ताकत क्या है. 3 मिसाइल गिराए गए, 3 ड्रोन गिराए गए और इसमें नाज़रीन किराम आवाम जो है वो रात को सड़कों पर निकल चुकी है और सड़कों पर
लेकिन आवाम जो है वो बहुत बड़े जमे तस्वीर के साथ आप देख सकते हैं आगे तक रैली नाज़रीन किराम आगे मौजूद है और आवाम यहाँ पर मौजूद है और बात कर रही है। आप यहाँ पर देख सकते हैं इस वक्त इमरान खान को पाकिस्तान की जरूरत नहीं है, बल्कि पाकिस्तान को इमरान खान की जरूरत है। अवाम तैयार है, अवामी मेजॉरिटी रखने वाले लीडर को रिहा किया जाए। फौरी तौर के ऊपर अवाम निकलेगी, जंग भी जीतेंगे, मुकाबला भी करेंगे, इन्हें बताएंगे। ఒకవైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటే మరోవైపు ఏమో ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ పాకిస్తాన్ మాజీ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ రోడ్ పైకి వచ్చి పాకిస్తాన్ జెండాలు అదేవిధంగా వాళ్ళ పార్టీ జెండాలు పట్టుకొని రోడ్స్ పైన ర్యాలీ చేస్తున్నారు. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ని ఎవ్వరు కూడా కాపాడలేరు. కేవలం పాకిస్తాన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మాత్రమే పాకిస్తాన్ని కాపాడగలరు. ఇమీడియట్గా అతన్ని రిలీజ్ చేసి భారత్తో అతను మాత్రమే మాట్లాడగలడు, అతను మాత్రమే యుద్ధాన్ని ఆపగలడు. పాకిస్తాన్ని కేవలం పాకిస్తాన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ మాత్రమే ఆపగలడు అండ్ పాకిస్తాన్ని కేవలం అతడు మాత్రమే రక్షించగలడు అని చెప్తూ రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారు. అయితే పాకిస్తాన్లోని చాలా చోట తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ సపోర్టర్స్ రోడ్డుపైకి వచ్చి జెండాలు పట్టుకొని బైక్ ర్యాలీ చేస్తూ ప్రొటెస్టులు చేస్తూ నినాదాలు చేస్తూ కేవలం పాకిస్తాన్ని ఇప్పుడు కాపాడగలిగేది ఒకే ఒక వ్యక్తి, అతడే పాకిస్తాన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ అని చెప్తూ కూడా ప్రొటెస్ట్ చేస్తూ బైక్ ర్యాలీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే మొత్తం మీద మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన 3 బాక్సెస్ కనిపిస్తున్నాయి. ఒకటి కరాచీ పోర్ట్లో ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి దాడి జరిగిన తర్వాత అక్కడ బ్లాస్ట్ ఎలా సంభవించింది, అక్కడ ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఏ రకంగా శబ్దాలు వినిపిస్తున్నాయి అనేది కూడా మనము ఒక బాక్స్లో చూస్తున్నాము. అయితే మిడిల్లో ఉన్న బాక్స్లో కరాచీ పోర్ట్లో విధ్వంసం జరిగిన తర్వాత, కరాచీ పోర్ట్లో దాడి జరిగిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది, మొత్తం మీద అక్కడ ఉండే వస్తువులు కావచ్చు లేదా ఇతర సామాన్లు కావచ్చు లేదా వాహనాలు కావచ్చు ఏ విధంగా బ్లాస్ట్ అయ్యి వాటి ఏవైతే పార్ట్స్ ఉన్నాయో సపరేట్ అయిపోయి ఎలా చెదురుగా పడిపోయాయో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఉన్న మిడిల్ బాక్స్లో చూడొచ్చు. అదేవిధంగా మరో బాక్స్లో చూసుకుంటే ఒకవైపు ఏమో కరాచీలో హై టెన్షన్ కొనసాగుతుంటే కరాచీలోని చాలామంది యువకులు బయటికి వచ్చి ఇప్పుడు పాకిస్తాన్ని కాపాడగలిగేది ఒకే ఒక వ్యక్తి, అతనే పాకిస్తానీ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ అని కూడా నినాదాలు చేస్తూ పాకిస్తాన్ రోడ్లపైకి వచ్చి బైక్ ర్యాలీ చేస్తున్నారు. సో మొత్తం మీద నిన్న బుధవారం తెల్లవారుజామున భారత్ పాకిస్తాన్లో అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలపై 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసింది. అందులో ఎంతోమంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే చాలామంది కూడా గాయాలయ్యాయి. అయితే దాని తర్వాత అలా జరిగిన వెంటనే ఇటు పాకిస్తాన్ కూడా స్పందించింది. దీన్ని యుద్ధ చర్యగా భావించి ఖచ్చితంగా మేము కూడా ప్రతిస్పందిస్తాము, మా తరపు నుంచి కూడా దాడులు ఉంటాయని కూడా పాకిస్తాన్ చెప్పి ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని పోంచ్ ఏరియాతో పాటు ఇతర బార్డర్ దగ్గర ఉన్న ప్రదేశాల్లో కూడా విచక్షణ రహితంగా అక్కడ ఉండే అమాయకుల ఇళ్లపైన కావచ్చు లేదా అమాయకుల పైన కావచ్చు విచక్షణ రహితంగా దాడి చేసింది. అందులో 13 మందికి పైగా చనిపోవడం జరిగింది. అదేవిధంగా 43 మంది వరకు గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక జవాన్ కూడా ఉన్నారు. అయితే దీంతో ఇండియన్ ఆర్మీ కూడా భారత దళాలు కూడా పాకిస్తాన్లోని 9 స్థావరాలపైన కరాచీ కావచ్చు, లాహోర్ కావచ్చు, సియాల్కోట్ కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాలపైన కూడా భారత ఆర్మీ డ్రోన్ బాంబులతో అటాక్ చేసింది. ఈ అటాక్లో కూడా పాకిస్తాన్లో ఉన్న చాలా వరకు పెద్ద పెద్ద భవనాలు కూడా నేలమట్టమయ్యాయి. దీంతో రాత్రిపూట పాకిస్తాన్ మిసైల్స్తో డ్రోన్స్తో అటాక్ చేయడానికి ట్రై చేసింది. కానీ భారత బలగాలు యాంటీ మిసైల్ సిస్టంతో వాటిని ధీటుగా ఎదుర్కొని అవి గాల్లో ఉన్నప్పుడే ఇంటర్సెప్ట్ చేసి వాటిని గాల్లో ఉన్నప్పుడే పేల్చేశాయి. అయితే నిన్న మొత్తం 24 గంటల్లో జరిగిన మెయిన్ డెవలప్మెంట్స్ ఇవి. సో నిన్న రాత్రి అంటే పాకిస్తాన్ అటాక్స్ ఆపిన తర్వాత నిన్న ఐఎన్ఎస్ విక్రాంత్ని అరేబియన్ మహాసముద్రంలో మోహరించి పాకిస్తాన్లోని కరాచీ పోర్ట్లో భారత ఆర్మీ భారత బలగాలు అటాక్ చేశాయి. और इसमें नाज़रीन किराम आवाम जो है
वो रात को सड़कों पर निकल चुकी है और सड़कों पर निकल, लेकिन आवाम जो है वो बहुत बड़े जमे तस्वीर के साथ आप देख सकते हैं आगे तक रैली नाज़रीन किराम आगे मौजूद है और आवाम यहाँ पर मौजूद है और बात कर रही है। आप यहाँ पर देख सकते हैं इस वक्त इमरान खान को पाकिस्तान की जरूरत नहीं है, बल्कि पाकिस्तान को इमरान खान की जरूरत है। अवाम तैयार है, अवामी मेजॉरिटी रखने वाले लीडर को रिहा किया जाए। फौरी तौर के ऊपर अवाम निकलेगी, जंग भी जीतेंगे, मुकाबला भी करेंगे, इन्हें बताएंगे भी मुसलमान की ताकत क्या है। 3 मिसाइल गिराए गए, 3 ड्रोन गिराए गए और इसमें नाज़रीन किराम आवाम जो है वो रात को सड़कों पर निकल चुकी है और सड़कों पर निकल, लेकिन आवाम जो है वो बहुत बड़े जमे तस्वीर के साथ आप देख सकते हैं आगे तक रैली नाज़रीन किराम आगे मौजूद है और आवाम यहाँ पर मौजूद है और बात कर रही है। आप यहाँ पर देख सकते हैं इस वक्त इमरान खान को पाकिस्तान की जरूरत नहीं है।